మరి ర్యాపిడోలో బుకింగ్ రావట్లేదు నాకు ఎందుకో. ఇప్పుడు నాది చూసినా చెప్తున్నా, మరి ఘోరంగా వర్షం ఎట్లయితే నమస్తే నా, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్. నా ఈరోజు వచ్చేసి మనం మామూలుగా సాటర్డే అన్న మార్నింగ్ 10 గంటలకి వెళ్ళిన సంథింగ్ చూపిస్తాను. ఎంత దరిద్రంగా అంటే అన్న, నిజంగా ఓలా పని చేయట్లేదు, ర్యాపిడో పని చేయట్లేదు, నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఊబర్ అయితే మస్తు బుకింగ్లు వస్తున్నాయి, 10, 12, 13 రూపాయలు లెక్క. ఆ రెగ్యులర్ చెప్పేది. పీక్ టైంలో మాత్రం రేట్లు 15 రూపాయలు ఎక్కిస్తున్నాడు మనోడు. మామూలుగా టైం అయితే ఈ ఊబర్లో నడిపించి వేస్ట్, పీక్ టైంలో నడిపించాలి అనిపిస్తుంది అయితే వర్తబుల్. ఓలా ఇంకా ర్యాపిడో అయితే అసలు సపోర్ట్ చేసే ఎప్పుడన్నా దగ్గర బంజారా హిల్స్లో 1.5 గంట 2 గంటే ఉన్నాను. ఆ బుకింగ్లు చూసి లాస్ట్కి వచ్చేసి నాకైతే. మరి ర్యాపిడోలో బుకింగ్ రావట్లేదు నాకు ఎందుకో. ఇప్పుడు నాది చూసినా చెప్తున్నా, మరి ఘోరంగా వర్షం ఎట్లయితే స్టార్ట్ అయింది, మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది ఇక్కడ మన బంజారా హిల్స్ మొత్తం ఏరియాలో. దగ్గర 2-3 గంటే అప్పుడు బుకింగ్ స్టార్ట్ అయినాయి. ఈ రెండు అన్ని బుకింగ్లు వచ్చినాయి అంటే అప్పుడు మస్తు బుకింగ్లు వచ్చినాయి. కాకపోతే మళ్ళీ అన్ని ఇక్కడ నుంచి పికప్, అన్ని బంజారా హిల్స్ నుంచి పికప్. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఎక్కడైతుందో అక్కడ నుంచి పికప్. చెప్తున్నా, ఎన్నో బుకింగ్లు క్యాన్సిల్ చేసినాడు. అయితే దగ్గర ఒక 10 క్యాన్సిల్ అయితే చేసినాను. అసలు చెప్తున్నా కదా, వాడు ర్యాపిడో ఎట్లుంటో తెలుసు కదా, మనోడు ఇట్లా ఫ్లైట్లో పోయినట్టు చూపిస్తాడు రూట్. దాన్ని చూసి కొడితే మాత్రం 20 నిమిషాలు చూపిస్తుంది. అట్లనే 2 బుకింగ్ పోయినా సరే, ఏదైతే 500 ఎంతో చూపించుతాను, 20 కిలోమీటర్లకి ఎంతో, మన ఇంటి దగ్గర అనుకుంటా, మేబీ శంషాబాద్ రూట్ అని చూపించింది. సగం దారిలో ట్రాఫిక్ ఉన్న తర్వాత క్యాన్సిల్ చేసి పడేస్తారు. ఫోన్ లిఫ్ట్ చేసిన. ఇంకోటి ఏమైంది, లొకేషన్ దగ్గర పోయినా ట్రాఫిక్లో క్రాస్ చేసుకుంటా, నాకు ట్రాఫిక్ క్రాస్ చేయడానికి 10 నిమిషాలు అట్లా పట్టింది. లొకేషన్ దగ్గర పోయిన తర్వాత లిఫ్ట్ చేయట్లేదు, అసలు ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. అదే అయిపోయిందా. చెప్తున్నా, ఇక వెరైటీ కస్టమర్లు ఇవాళ. ఇంకోటి ఓలాలో వచ్చింది నాకు సర్చ్ బుకింగ్ వచ్చింది, 400 చేంజ్ ఎంత వచ్చింది, 10 కిలోమీటర్స్ ఎంత వచ్చింది. ఇక్కడ మన బంజారా హిల్స్ నుంచి అక్కడ పికప్ చేసుకున్నాం. పికప్ అంటే బుకింగ్ పికప్ చేసుకున్నా. ఇక ఫోన్ చేసిన, ఎందుకంటే 10 నిమిషాలు చూపిస్తుంది. అది ఆగరు, మా ఎగ్జామ్ 10 నిమిషాలు ఎవరు ఆగితే గ్రేట్ అనుకో. ఫోన్ చేస్తే చెప్పండి అన్న, బోలే అన్న. ఏమన్నా సార్ मैं ऐसा कैब बात कर रहा हूँ, ऊबर बात कर रहे हैं, ओला बात कर रहे हैं, रैपिडो बात कर रहे हैं. ఒక నిమిషం అన్న, సారీ అన్న. చెప్తే అన్న సాబు ఓలానా ఊబరా ర్యాపిడోనా అడిగాడు. అన్న నేను ఓలా నుంచి మాట్లాడుతున్నా అని చెప్పాను. చెప్తే ఏమంటాడు, కిतना देर होता आपको आने के लिए అని. సార్ 15 मिनट दिखा रहा అంటే ठीक है आ जाओ అన్నాడు. సరే आप रुक रहे అంటే నేను ఏం చెప్పినా అంటే, నువ్వు వెయిట్ చేస్తా అంటే వస్తా సార్. ఇట్లా నాకు 2-3 బుకింగ్ క్యాన్సిల్ అయినాయి. మళ్ళీ ట్రాఫిక్లోనే వచ్చి పోవట్లనే మళ్ళీ నాకు అది వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఎందుకంటే ట్రాఫిక్ ఉంది సార్, ఫుల్ ట్రాఫిక్ ఉంది అంటే, నీ ఇష్టం అది అని చెప్తున్నాడు. అంటే కంఫర్ట్ లేదనమాట. ఏ బండి తొందరగా వస్తే ఆ బండి ఒకేసారి మిగతా ఇక క్యాన్సిల్ కూడా చేయరనమాట. అట్లుంది. ఇక మనోళ్ళు కూడా తక్కువ ఉంటారా, మనోళ్ళు కూడా అంతేలే, మనోళ్ళు కూడా క్యాన్సిల్ చేయరు, వాళ్ళు కూడా క్యాన్సిల్ చేయరు, వాళ్ళది బరాబర్. కానీ అది టూ మచ్. నీ ఇష్టం అంటాడు ఆయన. నా పేరు అంటే ఎట్లా అంటే, నీ ఇష్టం ఆప్కి మర్జీ అంటున్నాను. ఏనా సార్ మీరు ఒక మాట చెప్తేనే వచ్చేస్తాయి కదా సార్ అంటే, లేదు तुम्हारी मर्जी, आप आए तो आओ, मैं जब तक अगर दूसरा कैब आया तो मैं चल जाता हूँ उसमें అంటున్నాను. సింపుల్గా అదేనా. మన గురించి ఎవడు ఆలోచించాడు, మన గురించి ఎవడు ఆలోచించాడు. సౌండ్ వస్తుంది అందుకు పెట్టాడు అంటుందా. రచ్చ ఇవ్వాలైతే. జూబ్లీ హిల్స్ అంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 జీవీకే మాల్ దగ్గర నుంచి, జీవీకే మాల్ నుంచి కాను, ఇక్కడ నుంచి అంటే మన పంజాగుట్ట నుంచి బ్లాక్ అయితే మేబీ మాసప్ టైం దాకా మొత్తం జామే, బండ్లు కదులుతున్నావు. అసలు చెప్తున్నా కదా, రిటైర్డ్ అయిపోయింది. నాకు దాంట్లో నుంచి ఒక బుకింగ్ వచ్చింది, అది క్యాన్సిల్ అయిపోగానే 3 కిలోమీటర్స్ ఒక బుకింగ్ వచ్చింది ఓలాలో.
ఓలాలో వచ్చిన. ఓలాలో వస్తే తీసుకున్న పికప్ 200 అండ్ సమ్ చేంజ్ చూపించింది. తీసుకున్న తర్వాత ఆమె దింపడానికి నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది. 2 కిలోమీటర్స్కి హాఫ్ అన్ అవర్ పట్టింది నాకు. చెప్తే ఇలా మంచి మంచి బుకింగ్లు వచ్చినారు. కాకపోతే ఈ ట్రాఫిక్ నేను రిస్క్ ఎందుకంటే తెలుసుకోలే. ఎందుకంటే పెట్రోల్ వేస్ట్, టైం వేస్ట్, అన్ని వేస్ట్ తప్ప ఇంకేం లేవు. అందుకే తీసుకోలేనా, లేకపోతే చెప్తున్నా తీసుకుంటున్నా. కాకపోతే ఇలా మంచిగా సంపాదించడం కానీ నేను ఆ మధ్యలో పోయి ఇరికిపోయినాను. అనవసరంగా ఇరికిపోయినా. బంజారాస్లో అనుకున్నా కానీ వెళ్దామని బయట నుంచి. కాకపోతే బుకింగ్లు వస్తాయి కదా మధ్యాహ్నం పూట అని చెప్పి అనుకున్నా. బుకింగ్లు రాలేవు, అంత మంచిగా రాలేవు. అసలు 3,000 అనుకున్నాను, 3,000-4,000 కొడదాం అనుకున్నాయి. అలా 2,200 అయింది. ఊబర్లోనే ఇప్పుడు చెప్తున్నా, పొద్దున పూట ఊబర్ తప్ప నాకు వేరే బుకింగ్స్ వస్తలేవు అసలు. అది దారుణంగా తయారైపోయింది ఊబర్ అనేది. 110 కిలోమీటర్స్ తిరిగిన 2,010 రూపీస్, 2,200 ఎంత. మీకు స్క్రీన్ షాట్ పెడతా. కానీ తక్కువ తిరిగిన. ఎన్ని అవర్స్ అనుకున్నానా, దగ్గర 13 గంటల 2,200. అది కూడా వర్షంలో అర్నింగ్ చేయలేదంటే ఇది మైనస్ పాయింట్ చెప్పాలంటే. కాకపోతే మనకు ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్లో మనం దిగలేం కాబట్టి అది మైనస్ పాయింట్ అయింది. ఇంకేం మంచి బుకింగ్లు అయితే వచ్చినాయి కానీ ఆ ట్రాఫిక్లో పోవుడు. పికప్ మొత్తం బంజారాస్ లోపల నుంచి చూపిస్తున్నాను. ఎక్కడి నుంచి చూపిస్తలేదు. బేగంపేట అక్కడ నుంచి చూపించట్లేదు. నేను ఇక్కడ లేవన్నాను. అది మొత్తం ట్రాఫిక్ నుంచే పోవాలి. ట్రాఫిక్ నుంచి పికప్ చేసుకోవాలి. ఆడు ఉండడు నమ్మకము లేదు. 2-3 సార్లు అట్లనే అయింది, వదిలేసిన. ఇక మొత్తం ట్రాఫిక్ నాకు అనిపించింది. ఇక ఇట్లా చేసి అట్లా చేస్తే కాదు కానీ చూసిన గచ్చిబౌలి సైడ్ కొద్దిగా ఎంటీ అంటే కొద్దిగా మూవ్ అంటే అంత పబ్లిక్ ట్రాఫిక్ అంత కనిపించట్లేదు. ట్రాఫిక్ అంత కనిపించాలి. నేను ఒకటే అనుకున్నా, ఇట్లా ఇక్కడ నుంచి పోయి కుక్కట్పల్లి నుంచి గచ్చిబౌలి నుంచి కొట్టేసాం, ఇంటికి వెళ్ళిపోయాం అనుకున్నా. అంతగాని ట్రాఫిక్ ఉండే. కాకపోతే మనకు దొరికింది పంజాగుట్ట టు పంజాగుట్ట, బంజారాస్ టు పంజాగుట్ట, నిమ్స్ హాస్పిటల్ నుంచి పంజాగుట్ట దొరికింది. మళ్ళీ ఆ నుంచి బుకింగ్ నాకు శ్రీరామ్ నగర్ కాలనీ టు ఇక్కడ జూబ్లీ సైడ్ దొరికిందన్న. మళ్ళీ ఆ నుంచి ఫిలిం నగర్ కాదు, కృష్ణానగర్ ఇది ఉంది కదా, అక్కడ నుంచి డైరెక్ట్ అత్తాపూర్ తీసుకున్నా, డ్రాప్ చేసి. ఇప్పుడు ఎంటీ వస్తున్నాయి అనుకుంటాను. నేను చెప్తున్నా మరీ ఘోరంగా తయారు. 2 గంటలు అన్న, దగ్గర 2 గంటలు ఆ ట్రాఫిక్ నిలిచిపోయినా. పొద్దున ఊబర్ తప్ప వేరే బుకింగ్లు వస్తే ఉంటానా. నాకే అట్లా అవుతుందా, మీకు అట్లా అవుతుందో నాకు కామెంట్లో పెట్టినా. నాకైతే చెప్తున్నా అసలు వస్తలేవన్నా బుకింగ్ అయితే. ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది బుకింగ్. మరి ఘోరంగా తయారైపోయింది. మొత్తం ఊబర్ నుంచి అయితేనే వెళ్ళిపోయిందేమో అనిపిస్తుంది. సరేనా, ఈరోజు అయితే 2,200 అయినా 110 కిలోమీటర్స్ తిరిగిన. పెట్రోలు 1,000 రూపీస్ అయినా 1,200 అనుకోండి. 1,000 రూపీస్ ఎందుకు పెట్టినా అంటే ఇలా కొద్దిగా మార్నింగ్ పూట ఎక్కుట్ల దాంట్లో అంటే కొద్దిగా ట్రాఫిక్ ఉండే కాబట్టి. వర్షం పడడం ఇంకెక్కువైంది. అది కూడా సాయంత్రం పూట 5 నుంచి స్టార్ట్ అయింది ట్రాఫిక్ జామ్ కావడం. రచ్చనే ఇక. సరేనా, మీరెవరైనా ఆ రూట్లో పర్సన్స్ మాత్రం ఎప్పుడైనా మీకు ఎంత టైం పట్టింది. ఇక మిగతా రూట్లో అయితే రేపు బోనాలు సికింద్రాబాద్ సైడ్ అయితే పోలేను నేను. చూద్దాం రేపు ఏమవుతుందని. సరేనా, బాయ్. ప్లీజ్ జాగ్రత్త నడిపండి, స్లో నడిపండి.